ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వర్తమానంలోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న విషయం చెప్పాలని ఇష్టపడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ వాడండి, శానిటైజర్ వాడండి. నేను ప్రతిరోజు బయటకు వెళ్తున్నప్పుడు మాస్క్ వాడుతున్నాను, అదేవిధంగా శానిటైజర్ కూడా వాడుతూ ఉన్నాను. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి, మీ తోటి సహోదరుల యొక్క ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలోకి వెళ్దాం. చాలా సంతోషం ఈ రీతిగా మీ అందరినీ కలుసుకోవడానికి, వాక్య పరిచర్య చేయడానికి మాకు అత్యంత ప్రియమైనటువంటి తమ్ముడు బ్రదర్ వి జోసెఫ్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తమ్ముడికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, దేశ విదేశాలలో ఆయా స్థలాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా మా కుటుంబం తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రతి ఒక్కరి శ్రద్ధగా వినాలని నేను ప్రేమతో మనం చేస్తున్నాను. వాక్యాన్ని ధ్యానం చేసే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ఘనమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని బోధించడానికి ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు, స్తుతులు నాయన. ప్రభువా, ఈ వాక్యాన్ని ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో ఆ బిడ్డలందరినీ, వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. వాక్యాన్ని ప్రకటిస్తున్న నీ సేవకుడైన నన్ను మరి ప్రత్యేకంగా ఈ వాక్యాన్ని అనేక మందికి అందించడానికి ప్రయాసపడుతున్నటువంటి ప్రియ సహోదరులు జోసెఫ్ గారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ప్రభువా నీ నామ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ మీ పాత్రగా వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కీర్తనల గ్రంథం 117వ సంకీర్తనలోని మాటలను కొన్ని మీకు వివరంగా చెప్పాలని ఇష్టపడుతున్నాను. 117వ సంకీర్తనలో 2 చరణాలు మాత్రమే ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఇది మధ్యలో ఉన్నటువంటి అధ్యాయము. ఇది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయాలు అనేటువంటి చిన్న పుస్తకం లేదా చిన్న కీర్తన. కేవలం 2 చరణాలు ఉన్నాయి. వాటిని నేను చదువుతున్నాను. మొదటి చరణంలో, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరం నిలుచును, కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ఇవే మాటలు ఈ కీర్తనలో ఉన్నాయి. ఇంతకు మించినటువంటి ఎక్కువ మాటలు ఈ కీర్తనలో లేవు. దీనిని గురించి కొన్ని విషయాలు నేను మీకు సుస్పష్టంగా చెప్పాలని ఇష్టపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు, ఈ 117వ సంకీర్తన వ్రాసినటువంటి కీర్తనకారుడు ఎవరో వాస్తవానికి అక్కడ రచయిత పేరైతే మనకి కనిపించలేదు. ప్రతి కీర్తనకి పైన ఒకవేళ దావీదైతే దావీదని, లేకపోతే ఆసావైతే ఆసావని, కోరహ కుమారులైతే కోరహ కుమారులని, మోషే అయితే మోషేనని, లేకపోతే సొలొమోన్ అయితే సొలొమోన్ అని, ఇలా రచయితల యొక్క పేర్లు రాయబడి ఉన్నాయి. కానీ 117వ కీర్తనలో మాత్రం ఆ రచయిత పేరు మనకి కనిపించలేదు. కానీ దానిలో మాత్రం 3 ముఖ్యమైన విషయాలు కనబడుతున్నాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే, స్తుతించమని పిలుస్తూ ఉన్నాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే స్తుతించమని పిలుస్తున్నాడు. రెండవది, స్తుతిద్దాము రమ్మని ఆహ్వానాన్ని చెబుతూ ఉన్నాడు. మూడవది, స్తుతించాలి తప్పకుండా అని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఎందుకు స్తుతించమని పిలుస్తున్నాడు? ఎందుకు స్తుతించమని ఆహ్వానిస్తున్నాడు? ఎందుకు స్తుతించమని ఆజ్ఞాపిస్తున్నాడు? ఈ 3 విషయాలని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దయచేసి సహోదరులారా, ఈ వీడియోలో వాక్యం అయ్యేంత వరకు దయచేసి మీరు స్క్రోల్ చేయొద్దని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ప్రభు ఈరోజు కీర్తన ద్వారా మీతో మాట్లాడబోతూ ఉన్నారు. ఈ 103వ కీర్తన
చాలా చిన్న కీర్తన అని నేను మీకు చెప్పాను. ఇది చాలా ఈజీగా కంఠస్థం చేయొచ్చు మనం. ఎందుకంటే 2 చరణాలు ఉన్నాయి, దాదాపుగా 5 లేదా 6 వరుసలు మాత్రమే ఉన్నాయి. వీటిని మనం కంఠస్థ పెట్టడం చాలా ఈజీ. ఈ పుస్తకంలో ప్రియ దేవుని పిల్లలారా కొన్ని ఉద్దేశాలు కూడా బయలుపరచబడ్డాయి. ఆ లోపలకు కానీ వెళ్ళినట్లయితే ఈ 117వ కీర్తన యొక్క చారిత్రాత్మకమైనటువంటి కొన్ని విషయాలు పరిగణలోకి కానీ మనం తీసుకున్నట్లయితే ఈ కీర్తన ప్రత్యేకంగా మొదటిగా చెప్పాను కదా, స్తుతించమని పిలుస్తూ ఉన్నాడని చెప్పాను కదా. ఎవరికి పిలుపు ఇవ్వబడింది అనేది ఆలోచన చేస్తే సాధారణంగా ఇశ్రాయేలీయులు ప్రతి సంవత్సరం కూడా పస్కా పండుగను జరుపుకుంటూ ఉండేవారు. ఆ పస్కా పండుగను వారు జరుపుకుంటున్న సందర్భంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా యెరూషలేముకు వచ్చి ఆ పస్కా పండుగలో దేవుణ్ణి మహిమపరిచి, దేవుని గణపరిచి వారు దేవుణ్ణి స్తుతించేవారు. ప్రతి సంవత్సరం వచ్చేవారికి మళ్ళీ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం ఏంటి, ప్రత్యేకమైనటువంటి పిలుపు ఏంటి? కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ కీర్తనలో ప్రత్యేకమైనటువంటి ఆహ్వానము అన్యజనులకు ఇవ్వబడింది. రోమా పత్రికలో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు చాలా వివరంగా రాస్తారు, దేవుడు అన్యజనులను ప్రేమిస్తున్నాడని. ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనము ఒక విధమైనటువంటి అహంకారంతో, గర్వంతో మనం జీవిస్తున్నాం. అదేంటంటే మేము క్రైస్తవులు, మేము దేవుని బిడ్డలు, మిగతా వాళ్ళు అన్యులు అనగానే వాళ్ళు ఏదో చేదరించబడేవారు, లేదా అన్యులు అనగానే వాళ్ళు ఏదో ఆ జీవితంలో చాలా భయంకరమైన పాపంలో ఉన్నారు అన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. నా అన్యజనులను దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు ప్రేమించిన వారిని మనం ప్రేమించాలి, వారి ఎడల మనం ప్రేమ కలిగి ఉండాలి. అందుకే రోమపత్రికలో పౌలు గారు పదే విషయాన్ని జ్ఞాపకం చేశారు. ఏంటంటే అన్యజనులను దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడనే మాటని చాలా చక్కగా తెలియచేశాడు. దేవుడు యోధా జనాంగాన్ని ప్రేమించినట్లుగానే అన్య జనాంగాన్ని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. యూదులకు మాత్రమే దేవుని ప్రేమ దొరకడం లేదు, యూదులతో పాటు అన్యజనులకు కూడా దేవుని యొక్క ప్రేమ దొరుకుతుంది అనేటటువంటి మిషనరీ సందేశం ఈ 117వ కీర్తనలో మనకి చెప్పబడింది. సాధారణంగా ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఈ ప్రపంచంలో ఈ ప్రతి మూలలో కూడా ఉన్నారు. ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇశ్రాయేలీయుల కొరకు దాచబడి ఉన్నాయి. కానీ దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి సన్నిధి, తోడు ఇశ్రాయేల్ పట్ల ఎప్పటికీ ఉంటాయి. అలాగే ఇశ్రాయేలీయుల పట్ల, యోధా జనాంగం పట్ల దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు దాచి ఉంచాడో, ఎలాంటి దీవెనలు వాళ్ళకి ఇస్తున్నాడో, వారితో పాటు అన్యజనులకు కూడా దేవుడు ఆశీర్వాదాలు, దీవెనలు అనుగ్రహిస్తూ ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. దేవుడు ఈ మానవుల విషయంలో తన యొక్క సార్వభౌమత్వాన్ని, తన గొప్పతనాన్ని, తన అధికారాన్ని ప్రదర్శిస్తూ ఈ భూమండల మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని, క్రైస్తవులను, హైందవులను, ముస్లింలను, ఆయా మతాలకు చెందిన వారందరినీ కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ మీరు భారతదేశంలోనే ఉన్నట్లయితే భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి, వారందరినీ ప్రేమించాలి. ఒకవేళ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారా సహోదరులారా, మీరున్నటువంటి ప్రాంతంలో ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారు, వారి వల్ల మీరు ప్రేమ కలిగి ఉండాలి. నేను సేవకంగా చెబుతున్నాను, మీరు ఏ స్థలాల్లో ఉన్నా మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు వారి క్రైస్తవులు కాకపోయినా వారిని ప్రేమించాలి. ఎందుకో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనే మాట యోహాను సువార్త 3:16లో చెప్పబడుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కనుక మనలను కూడా ప్రేమిస్తున్నాడు. నేను మీకు ఉపోద్ఘాతంలో చెప్పినట్లుగానే దేవుడు అక్కడ కీర్తనకారుడు స్తుతించమని మనలను పిలుపునిస్తున్నాడనే మాట చెప్తాను. ఒకవేళ
ఆ 117వ కీర్తన ఆ మొదటి మాటలోకి వస్తే యెహోవాను స్తుతించుడు అనేటటువంటి మాట చాలా స్పష్టంగా చెబుతూ యెహోవా కృప మన యెడల హెచ్చుగా ఉన్నది అని అంటారు. దేవుని స్తుతించడానికి రండి అని పిలిచి మనం ఎందుకు స్తుతించాలో కారణాలు కూడా చెబుతున్నాడంట. దేవుని స్తుతించడానికి ఒకవేళ ప్రియ సహోదరి సహోదరులారా దేవుని స్తుతించండి, మహిమపరచండి అని అంటే ఈరోజు చాలా మంది దేవుని స్తుతించలేకపోతున్నారు. కానీ దేవుని స్తుతించడానికి కారణాలు కావాలా? ఒకవేళ నీకు కారణమే కావాల్సి వస్తే యెహోవా కృప మన యెడల హెచ్చుగా ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క కృప మన యెడల హెచ్చుగా ఉన్నది. దేవుని యొక్క కృప నా యెడల హెచ్చుగా ఉన్నది. ఎందుకోసమో తెలుసా? జూలై నెలలో 15వ తారీఖున జ్వరం వచ్చింది నాకు. ఇంట్లో ఉన్నాను, ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. ఒక వారం రోజులు తగ్గలేదు. నెమ్మదిగా ఆయాసంలో దించేసింది. బాత్రూంలోకి వెళ్ళి వచ్చానంటే కొంచెం ఆయాసంగా ఉండేది. నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు చెప్పాను, సార్ కొంచెం ఆయాసంగా ఉంటుందని చెప్పి. ఆ డాక్టర్ గారు వెంటనే సిటీ చెస్ట్ స్కానింగ్ చేయించమన్నారు. ఆ సిటీ లంగ్స్ స్కానింగ్ చేయించమన్నారు. లంగ్స్ స్కానింగ్ చేయించమంటే లంగ్స్ స్కానింగ్ చేయించాను నేను. లంగ్స్ స్కానింగ్ చేయించిన తర్వాత రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ నేనేం చదవలేదు, చూడలేదు. ఆ వచ్చిన రిపోర్ట్ని మళ్ళీ డాక్టర్ గారికి వాట్సాప్లో పంపించాను నేను. డాక్టర్ గారు ఆ రిపోర్ట్ చూసి నాకు చెప్పిన మాట ఏంటి, పాస్టర్ గారు మీరు వెంటనే వెళ్ళి జీజీహెచ్లో అడ్మిట్ అయిపోండి అని అన్నారు. ఆ రోజు రాత్రి నేను నా భార్య కలిసి జీజీహెచ్కి వెళ్ళి అడ్మిట్ అవ్వడం జరిగింది. నేను అడ్మిట్ అవుతున్నప్పుడు నా భార్య నాతో పాటు ఉంది. ఆ రిపోర్ట్ నాకు డాక్టర్స్ దగ్గర తీసుకుని వెళ్తే డాక్టర్స్ వెంటనే చూసి నా భార్యకు ఒక మాట చెప్పారట. ఏంటంటే కేసు ఎప్పుడైనా ఫెయిల్ అవ్వచ్చు, పరిస్థితి ఏం బాగోలేదు, కానీ ఈ కేసు ఫెయిల్ అయిన తర్వాత మీరు మమ్మల్ని అడిగితే మేమేం చెప్పలేము, ముందుగానే మీకు చెబుతున్నాము అని అంటే నా భార్య చెప్పిందట, ఏదైనా పర్వాలేదు మేడం మీరు తీసుకుని జాయిన్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వండి అని. వాళ్ళు వెంటనే నన్ను తీసుకెళ్ళి కోవిడ్ వార్డులోకి తీసుకుని వెళ్ళిపోయారు. కోవిడ్ వార్డులో అడ్మిట్ చేసుకున్నారు. మళ్ళీ అక్కడ కోవిడ్ టెస్ట్ చేశారు. ఆ కోవిడ్ టెస్ట్ చేసిన 3 రోజులకి పాజిటివ్ నాకు రిపోర్ట్ వచ్చింది. ఆ 3 రోజులు ఒక రూమ్లో ఉంచారు, ఒక వార్డులో ఉంచారు. 3 రోజుల తర్వాత పాజిటివ్ రిపోర్ట్ వచ్చాక వేరే వార్డులోకి పంపించారు. ఆ వార్డులో ఒక 4 రోజులు ఉన్నాను. 4 రోజులు ఉన్న తర్వాత పరిస్థితి సివియర్ అయిపోయింది. ఆక్సిజన్ లేకపోతే నేను ఉండలేకపోతున్నాను. ఈవెన్ దో నా బెడ్ దగ్గర నుండి నేను బాత్రూమ్కి వెళ్ళేలోగా నాకు ఆక్సిజన్ అంతగా యూరిన్ పోసుకునేలోగా అక్కడ నుండి ఆక్సిజన్ అంతగా పరిగెత్తుకుని బెడ్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఆక్సిజన్ పెట్టుకునే పరిస్థితి. ఒకవేళ మోషన్కి వెళ్తే కూడా పూర్తిగా వెళ్లకుండా 2 నిమిషాలు అలా కూర్చుని వెంటనే నేను క్లీన్ చేసుకుని వచ్చేసేవాడిని, ఆక్సిజన్ లేక తట్టుకోలేక. లాస్ట్ 2 days హాస్పిటల్లో నేను ఉన్నాను. కానీ నాకేమవుతుందో నాకు అర్థం కాని పరిస్థితి. నా భార్య నాతో పాటు ఆ కోవిడ్ వార్డులోకి వచ్చి నాకు అన్నం పెట్టడం, టిఫిన్ పెట్టడం, నాకు స్నానం చేయించడం కూడా చేస్తూ ఉండేది. ఎందుకంటే ఒకవేళ నాకు భయం, నాకు ఎలా ఉంది తనకి ఎలాగ ఎఫెక్ట్ అవుతుందని, అయినా సరే తనేం భయపడకుండా నాతో పాటు ఉండి నాకు పరిచయం చేస్తుంది. ఒక 4 రోజుల తర్వాత ఆ కోవిడ్ వార్డులో సీరియస్గా ఎవరైతే కండిషన్ బాగాలేదో ఆ వార్డులో నన్ను ఉంచారు. ఇప్పుడు దేవుని పిల్లలారా నేను చెబుతున్నాను, ఒక 2 రోజులు అక్కడ బాగున్నాను. 2 రోజులకు సీరియస్ కండిషన్ అయిందట. 5వ రోజుకి కొంచెం రికవర్ అయ్యాను. అక్కడ పరిస్థితి మళ్ళీ నార్మల్కి వచ్చింది. వెంటనే అక్కడ డాక్టర్స్ నా పల్స్ చెక్ చేసి నా పరిస్థితి చెక్ చేసి వెంటనే వాళ్ళు డిశ్చార్జ్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. సార్ నేను ఆక్సిజన్ లేకపోతే నేను ఉండలేకపోతున్నాను కదా, మరి నా పరిస్థితి ఏంటంటే, లేదు కొంతవరకు మీరు బాగున్నారు, మీరు ఎక్కడ ఉంటే బాగోదు, మీరు వెళ్ళిపోండి అని బలవంతంగా వాళ్ళు డిశ్చార్జ్ ఇచ్చి పంపించేస్తే, ఏంటి డిశ్చార్జ్ ఇచ్చి పంపించేస్తున్నారని నేను బాధపడ్డాను. కానీ వాళ్ళు నాకు మేలే చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత నాకు అత్యంత ప్రియమైనటువంటి బిడ్డలు డాక్టర్ సాంబశివరావు గారు, డాక్టర్ ఉషా గారు అని చెప్పి కాకినాడలోనే వారి వివాహం నేనే జరిగించాను. వారు నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకు ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. దేవుని మహాకృపను బట్టి ఈ రోజుకి మీ ముందు నేను సజీవంగా ఉండి
నేను మీకు వాక్యం చెప్పగలుగుతున్నాను. నేను హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత వేరే డాక్టర్ గారికి నా రిపోర్ట్ చూపించాను. నా రిపోర్ట్ నేను అప్పటివరకు చూడలేదు. వేరే డాక్టర్ గారికి రిపోర్ట్ చూశాను, లంగ్స్కి సంబంధించిన డాక్టర్ గారికి. ఆ డాక్టర్ గారికి ఆ రిపోర్ట్ పంపించిన తర్వాత ఆ డాక్టర్ గారు ఒక హైందవ డాక్టర్ గారు, కానీ నేను చిన్నప్పటి నుంచి బాగా తెలిసాయండి. ఆ రిపోర్ట్ చూసి ఆ డాక్టర్ గారు నాకు చెప్పినటువంటి మాట ఏంటంటే, పాస్టర్ గారు, రిపోర్ట్ మీకు ఎలా వచ్చి మీరు ఇంకా బ్రతుకున్నారంటే ఇది మీ యేసుప్రభు దయ అని అన్నాడు ఆయన. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని పిల్లలు, నేను సేవకంగా చెబుతూ ఉన్నాను, ఆయన యొక్క కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, చాలా ఎక్కువగా ఉన్నది. అందుకే దేవుడు చనిపోయే స్థితికి వెళ్ళిపోయిన నన్ను బ్రతికించుకున్నాడు. ఎందుకంటే నా రిపోర్ట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, లంగ్స్కి హైలీగా కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అయిపోయింది. అక్కడ స్కోర్ ఇస్తారు, లంగ్స్ ఎంత ఇన్ఫెక్ట్ అయిందో స్కోర్ ఇస్తారు. ఆ స్కోర్లో 23 స్కోర్ ఉంది నాకు. సాధారణంగా 15 స్కోర్ వస్తేనే తర్వాత డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతారు, కానీ నాకు 23 స్కోర్ వచ్చింది. కానీ అయినప్పటికీ దేవుడు నన్ను బ్రతికించుకున్నాడు అని అంటే దేవుని యొక్క కృప నా ఎడల మన ఎడల హెచ్చుగా ఉన్నది. అందుకే దేవుని స్తుతించాలి, అందుకే దేవుని మనము మహిమపరచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం, భయంకరమైనటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. చాలామంది ఈ కరోనా ప్రభావంతో చాలామంది చనిపోతూ ఉన్నారు. అప్పటి వరకు ఆరోగ్యకరంగా ఉన్నా సరే వితిన్ 2 డేస్లో 3 డేస్లో ప్రాణాలు కోల్పోతున్నటువంటి మనుషులు మనకు కనబడుతూ ఉన్నారు. కానీ ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క కృప మన ఎడల చాలా అధికంగా ఉందని నేను దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. మరొక మాట, దేవుని యొక్క కృప మంచిగా ఉన్న వారి ఎడల ఒకవేళ బాగానే దేవుని కృప ఉంటుందని అనుకుంటాం. సాధారణంగా ఈ సమాజంలో ఎవరైనా మంచి జీవితాన్ని జీవిస్తూ ఉంటే వాడు మంచి జీవితాన్ని జీవిస్తున్నారు, ఏ పొరపాటు చేయడం లేదు, ఇలాంటి వాళ్ళు దేవుడు సహాయం చేస్తాడని అనుకుంటున్నాం. కానీ అసలు ఈ 117వ కీర్తనలో ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన సంఘటన ఏంటంటే, ఆనాటి యోధా జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా దేవునికి విరుద్ధంగా జీవించడం ప్రారంభించారు. వాళ్ళు దేవునికి ఇష్టం లేని బ్రతుకు బ్రతకడం మొదలుపెట్టారు. వాళ్ళు దేవుని మనస్సును గాయపరిచి బాధపరిచే పరిస్థితిలో వారు జీవిస్తున్నారు. భయంకరమైనటువంటి పాపము, భయంకరమైన విగ్రహారాధన, భయంకరమైనటువంటి వ్యభిచారము, వారి పిల్లలనేమని దేవతలకి బలుడుగా ఇవ్వడము, దేవునికి హేయమైనటువంటి క్రియలన్నీ కూడా వారు చేయడం, అన్యాయంగా జీవిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తున్నారు అందరూ. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారు వీళ్ళు. అలాంటి వారి కూడా దేవుని యొక్క కృప హెచ్చుగా దేవుడు చూపించాడు. అందుకు దేవుని స్తుతించాలి. ఈరోజు మనం మాత్రమే కాదు, అసలు మన ఎడలు మాత్రమే కాదు కానీ ఎవరైతే భయంకరమైనటువంటి పాపం ఉన్నారో వారి ఎడలు కూడా దేవుడు తన కృపను హెచ్చుగా చూపిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగిన కనికరం కలిగిన దేవుడు మీరు ఒకసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడే మనకి వాక్య భాగంలో రాయబడిన మాట ఏంటంటే, ఆ 117వ కీర్తనలో ఉన్న మాట ఏంటి కాబట్టి అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచునని మాట్లాడారు. దేవుని యొక్క విశ్వాస్యత మన ఎడల నిరంతరము నిలిచి ఉంటుంది. దేవుడి యొక్క నీతి న్యాయము మన ఎడల నిరంతరం నిలిచి ఉంటుంది. కొన్నిసార్లు మనం దేవునికి దూరంగా పారిపోతున్నా సరే దేవుని యొక్క విశ్వాసత మన ఎడల ఉంటుంది. ఆయనే మనం వెతుక్కుంటూ వచ్చి మనల్ని ఆశీర్వదిస్తూ దీవిస్తూ మనల్ని సక్రమమైన మార్గంలో నడిపిస్తా ఉన్నాడు. రెండవ విషయం ఏంటంటే, మొదటిది దేవుని స్తుతించడానికి పిలిచాడు, రెండవది దేవుని స్తుతించడానికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇట్స్ ఎన్ ఇన్విటేషన్, ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. అట్లున్న మాట అంటే యెహోవాను స్తుతించుడి అనేటటువంటి మాట రాయబడింది. హెబ్రీ భాషలో ఈ స్తుతించుట అనేటటువంటి మాటకి హల్లల్ అనే మాట వాడుతూ ఉంటారు. హల్లల్ అనే మాట, ఈ హల్లల్ అనేటటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ హల్లల్ అనే మాట హల్లెలూయా అనే శబ్దాన్ని మనకి హల్లెలూయా
అనే అర్థాన్ని ఇస్తా ఉంది. దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ హల్లెలూయా స్తుతి గానాలు చేస్తూ దేవుని మహిమపరచాలి. ఎందుకంటే ఆయన యొక్క కృప మన ఎడల హెచ్చుగా ఉంది. అన్యజనులారా అనే మాట పిలుస్తూ ఉన్నాడు, అన్యజనులారా అని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ ఎవరు ఈ అన్యజనులు అనేది ఆలోచన చేస్తే ఈ నశించిపోతున్నటువంటి జనాంగాన్ని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు అంటే లెక్క చేయకుండా పరిశుద్ధతను విడిచిపెట్టి లోకాన్ని, లోక సంబంధమైనటువంటి క్రియలను జరిగిస్తూ నశించిపోతున్నటువంటి ఆ మనుషులు, మానవ సంబంధాలు తెచ్చేసుకుని ఈ లోకంలో ఉన్నటువంటి వాటి మీద ఆశపడి కొంతమంది మారక ద్రవ్యాలకి, మత్తు పదార్థాలకి అలవాటు పడిపోయి వ్యభిచారం చేస్తూ క్రమం లేని జీవితాన్ని జీవిస్తూ తల్లిదండ్రులకు లోపడకుండా భయంకరంగా జీవిస్తున్న సహోదరి సహోదరులారా, మీకు ఒక ఆహ్వానం ఏంటంటే దేవుని స్తుతిద్దాం రండి, దేవుని మహిమపరుచుదాం రండి అని ఇక్కడ ఆహ్వానిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అక్కడ అన్యజనులను లేదా దేవునికి దూరంగా జీవిస్తున్న వారిని ఎందుకు స్తుతించడం రమ్మంటున్నాడనంటే, వారు నిష్ప్రయోజనమైన ఆరాధన వారు చేస్తున్నారు. ఆరాధన చేస్తున్నారు కానీ, స్తుతిస్తున్నారు కానీ దేవుని స్తుతిస్తలేదు. ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులను స్తుతిస్తూ కనపరుస్తూ ఆరాధన జరిగిస్తూ ఉన్నారు. అక్కడ వారికి కలిగేటటువంటి ఏం లేదు, కానీ వారు నిష్ప్రయోజనమైనటువంటి స్తుతి తెలియబడిన వారికి చేస్తూ ఉన్నారు. జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి వాళ్ళు వ్యర్థమైనటువంటి పరిస్థితులను స్తుతించడం ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఒక ఆహ్వానం ఏంటంటే, రండి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించండి అని వారిని పిలుస్తున్నాడు. అక్కడ ఇంకో మాట కూడా వాడుతున్నాడు, సర్వజనులారా అనేటటువంటి పదాన్ని ఉపయోగించాడు. సర్వజనులారా అని అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుష్యుని కూడా పిలుస్తూ అక్కడ ఏమన్నారంటే కొనియాడుడి అనే పదాన్ని వాడుతుంటాడు. కొనియాడుడి అంటే గట్టిగా దేవుని స్తుతించండి. కొన్నిసార్లు గృహాలలో మనం కుటుంబ ఆరాధన చేసుకుంటుంటాం. ఈ కుటుంబ ఆరాధన చేసుకునేటప్పుడు ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ ఎవరో ఒకరందరూ కలిసి కూర్చున్నాము అని చెప్పి మనమందరం కలిసి పాట పాడదామంటే ఇంట్లో కొంతమందికి వాయిస్ బయటకు రాదు, నెమ్మదిగా పాడుతూ ఉంటారు, స్వరం బయట రాకుండా పాడుతూ ఉంటారు. ఇంట్లో వేరే సందర్భాలు ఏమైనా వచ్చినప్పుడు ఏదైనా గొడవ అయితే మాత్రం గట్టిగా చేస్తారు ఇంట్లో. కానీ పాటలు పాడే టైంలో వాయిస్ బయట రాను. కానీ ఇక్కడ కొనియాడుడి అనేటటువంటి మాట అర్థం ఏంటంటే గట్టిగా దేవుడు స్తుతించండి. మీ స్వరాన్ని గలమెత్తి దేవుడు స్తుతించి మహిమపరచండి, దేవుడు కొనియాడండి. ఒకవేళ మనం పెద్ద గాయకులు కాకపోవచ్చు, కానీ మనం ఎలా పాడి దేవుడు స్తుతించినా దేవుడు ఇష్టపడతాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఒకవేళ మనం ఎలా పాడినా దేవుడు అంగీకరిస్తాడు. కనుక మనం దేవుడు స్తుతించి దేవుడు మహిమపరచాలి. ఒకవేళ పౌలు శీలల్ని చెరసాల్లో వేసినప్పుడు వాళ్ళ చేతులకి కాళ్ళకి బొండ బిగించారు, అప్పటికే కొరడలతో దెబ్బలు తిన్నారు, దేహం అంతా కూడా వాళ్ళకి ఒక విధంగా కుమిలిపోయిందని చెప్పాలి. కానీ ఆ పరిస్థితిలో కూడా వారు దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తున్నారు కదా. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు దేవుని స్తుతించడానికి సిగ్గుపడుతున్నారు? ఈరోజు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు దేవుడు, రండి దేవుని స్తుతించుదాం. మూడవ విషయం ఏంటంటే దేవుని స్తుతించమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. 117వ కీర్తన 2వ చరణంలోని ఆ చివరి మాటలు కానీ చదివితే అక్కడ రాయబడినటువంటి చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, సర్వజనులారా ఆయన కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి అని మాట చెప్తారు. ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని స్తుతించండి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి కూడా దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. ఎందుకు చెబుతున్నానంటే మీ దేవుని బిడ్డారా, ఒకవేళ దేవుని స్తుతించడానికి ఇంకా కారణాలు ఏంటి అని ఆలోచన చేస్తే ఈరోజు మనం ఇంకా ప్రాణంతో జీవిస్తూ ఉన్నాం. అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. ఈరోజు నేను చెప్తున్నాను, ఒక్కరోజు ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉండి ఆక్సిజన్ తీసుకుంటే దాదాపుగా కొన్ని వందల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆక్సిజన్ కాకుండా వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోతే 25,00,000 రూపాయలు రోజు ఖర్చు అవుతుంది. ఆక్సిజన్ అయితే 10,000 అవుతుంది, వెంటిలేటర్ అయితే 25,000 అవుతుంది రోజుకి. అలా ఒకవేళ ఇంకా మనకి గుండె పని చేయాలంటే ఇంకా ఏదో మిషన్ పెడుతున్నారు.
ఇలా మన శరీరంలో ఏ అవయవం పని చేయకపోయినా ఏదో ఒక అవయవాన్ని ఏదో ఒక వస్తువును పరికరాన్ని పెట్టి మన అవయవాలు పనిచేసేలా చేస్తే డాక్టర్లు కొన్ని వేల రూపాయలు కోట్ల రూపాయలు తీసుకున్నారు కదా. ఇప్పుడు ఆ ప్రమేయం ఏం లేకుండా కేవలం దేవుడు ఆక్సిజన్ని ఉచితంగా ఇచ్చి మనం బ్రతకడానికి తన కృపనిస్తే ఇంతకన్నా మనం దేవుడు స్తుతించడానికి ఏముంది చెప్పండి. ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు కీర్తనకారుడు, దేవుని స్తుతించండి, దేవుని మహిమపరచండి అని చెప్పేసి. ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు శిలువలో మన రక్షణ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన స్తుతించడానికి ఇంకేం కావాలి? యేసు ప్రభు వారు మన కొరకు చనిపోయి 3వ దినాన్ని లేచి మనందరికీ కూడా అద్భుతమైన విజయాన్ని ఇచ్చి రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఆయన రక్తము ద్వారా మన పాప పరిహారం అనేది అనుగ్రహించాడు. మనం స్తుతించడానికి ఇంకేం కావాలి? మన కొరకు అవమానపరచబడ్డాడు, హేళన చేయబడ్డాడు ఆయన. మన కొరకు నలుగుబట్టబడ్డాడు ఆయన. మన కొరకే మరణించి తిరిగి లేచి 4 దినాల తర్వాత ఆయన ఆరోహణ అయ్యాడు. ఈ రోజుకి ఇంకా పరిశుద్ధాత్మ దేవునిగా మన మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నారు. స్తుతించడానికి ఇంకేం కావాలి ప్రియ దేవుని పిల్లారా? ఆయన రక్షణ సువార్తను మనం చేత పట్టుకుని ప్రపంచానికి చాటి చెబుతూ అనేక మందిని రక్షణలో నడిపించడం తప్ప మనం చేయాల్సిన పని ఇంకేముంది చెప్పండి. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, దేవుని స్తుతించండి, దేవుని మహిమపరచండి, దేవుని గణపరచండి. ఆ విధంగా దేవుని స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయుగాక. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నమ్మకమైన మా ప్రభా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో ఇదిగో ప్రభా, నీ దీన సేవకుడు సహోదరుడు వి జోసఫ్ గారి ద్వారా ఈ వాక్యాన్ని ప్రభా నీకు మనం అందించడానికి ఇచ్చిన కృపకు వందనాలు. నీ దీన కుమారుడిని, తన భార్య బిడ్డలను, వారి పరిచర్యను దీవించండి. ప్రత్యేకంగా ప్రభా, ఈ వాక్యాన్ని ఏ ఏ స్థలాలకైతే నీ కుమారుడు పంపిస్తున్నాడో ఆ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ఇప్పుడే దర్శించండి. ప్రతి కుటుంబం యొక్క అవసరాన్ని మీరు తీర్చండి ప్రభా. ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బట్టి ప్రార్థిస్తున్నాను దేవా. ఒకవేళ మాకు ట్రీట్మెంట్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో మాకు తెలియదు, ఇంజెక్షన్స్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో మాకు తెలియదు. కానీ ప్రభా, ఇంజెక్షన్స్ మాకు అందుబాటులోకి వచ్చినా రాకపోయినా కరోనా వైరస్ ప్రభా నీ నామములో తొలగిపోవును గాక. భూమి పరిశుద్ధపరచబడును గాక, పవిత్రపరచబడును గాక. ప్రతి విధమైన వైరస్ నశించిపోవును గాక. ప్రభు, ఈ సమయంలో కోవిడ్ పాజిటివ్తో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. ఆ బిడ్డలను దర్శించండి, ఆరోగ్యాన్ని దయచేయండి, బలమ శక్తిని బట్టి స్వస్థపరిచి బాగు చేయండి నాయన. మరి ప్రత్యేకంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు స్వస్థపరచండి. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి అప్పుల బాధలో ఉన్న ఆర్థిక సమస్యలు విడిపించండి. కుటుంబ సమస్యలతో భార్యాభర్తల మధ్య విభేదాలతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. భార్యాభర్తలని సమాధానపరచండి, ఐక్యపరచండి దేవా. ఇదిగోనైనా మరి ప్రత్యేక అన్నదమ్ముల మధ్య సమస్యలు, అక్క చెల్లెల మధ్య సమస్యలు, తల్లి బిడ్డల మధ్య సమస్యలు, సహోదరుల మధ్య సమస్యలు, ఇరుగు పొరుగు వారి మధ్య సోదరుడు, ప్రభా బిడ్డలు సమాధానపరిచి ఐక్యపరచండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా ఈ సమయంలో మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు మాపై, మా కుటుంబాలపై మెండుగా ప్రమరించి నీ రాకడ వరకు నమ్మకంగా జీవించి భాగ్యం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.